హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మొన్న లాస్ట్ టైం అయితే మన హోమ్ టూర్ చూసారు కదా. ఇప్పుడు మన కిచెన్ టూర్ చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను నేను. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ అందరికీ నచ్చిన ప్లేస్ ఆడవాళ్ళకి ఏంటంటే కిచెన్. సో ఈ కిచెన్ టూరే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కిచెన్లో మా వుడ్ వర్క్ చూడండి. ఈ కలర్ వచ్చేసి మేము కావాలని సెలెక్ట్ చేసాము. సిమెంట్ కలర్, లైట్ సిమెంట్ కలర్ అనమాట. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఈ లైన్స్ కూడా ప్లెయిన్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు వాళ్ళు. మాకు ప్లెయిన్ వద్దు, మాకు లైన్స్ ఉన్నవి కావాలి అని చెప్పేసి ఈ గ్లాస్ కూడా మేము సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇది నా గ్యాస్. రోజు ఈ గ్యాస్ని క్లీన్ చేస్తూనే ఉంటాను. కిందన్ని ఇవన్నీ మేము ట్యాండమ్ బాస్కెట్స్ అయితే పెట్టించాము. ఇవి కూడా స్టీలు పెట్టించకుండా బ్లాక్ కలర్ కావాలి, బ్లాక్ కలర్ థీమ్ ఉంది కాబట్టి మొత్తం మా కిచెన్ అంతా బ్లాక్ కలర్ అండ్ సిమెంట్ కలర్ థీమ్లో ఉంటాయి ఏది చూసినా సరే. నెక్స్ట్ ఈ డోర్స్ కూడా ఏం చూసినా బ్లాక్ అండ్ సిమెంట్ కలర్ థీమ్లో ఉంటాయి. ఫ్రిడ్జ్ కూడా మాకు బ్లాక్ కలరే వచ్చింది కాబట్టి సో ఇవన్నీ బ్లాక్ అండ్ సిమెంట్ బాగుంటాయి కదా అని చెప్పేసి చేయించాము. నెక్స్ట్ దగ్గరికి రండి. ఇవన్నీ ఫస్ట్ చూడండి. ఇవేంటంటే మన నైఫ్లు కానీ సిజర్స్ కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది ఆయిల్, రెగ్యులర్గా యూస్ చేసేది. నెక్స్ట్ ఇది పల్లి ఆయిల్ అనమాట, మనం ఏదైనా చట్నీల్లోకి వాటిల్లోకి వేయడానికి పల్లి ఆయిల్. నెక్స్ట్ ఈ ఆయిల్ క్యాన్ ఏంటంటే మనం బజ్జీలని వడలని వేసుకుంటాం కదా, అప్పుడు మిగిలిపోయిన ఆయిల్ దీంట్లోకి తీసేస్తూ ఉంటాను నేను. సో నెక్స్ట్ టైం మళ్ళీ బజ్జీ వేసినప్పుడు యూజ్ అవుతుంది కదా అని. ఇది నెక్స్ట్ పిల్లలకి వేయడానికి గీ. సో వీటిల్లో మాకు సన్ రైస్ బ్రూ ప్యాకెట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇది చూద్దాం. ఇవన్నీ ఏంటంటే మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే ఐటమ్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఫస్ట్ మనకి మెయిన్గా కావాల్సినవి ఉప్పు, కారం, షుగర్. సో ఈ మూడు ఒకేలా ఉండేలా డబ్బాలు తీసుకున్నాను నేను. నాకు ప్లాస్టిక్ డబ్బాలంటే చాలా ఇష్టము, కానీ ప్లాస్టిక్ వాడడం మంచిది కాదు కదా. నేను కొంచెం యూస్ చేయడం తగ్గిస్తూ ఉండాలి, కానీ ఇష్టం వల్ల అన్ని ప్లాస్టికే తీసుకోవాల్సి వచ్చింది. ఇవి ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట నేను, మీషోలో. నాకు ఒక్కొక్కటి ఎంత 2 years అవుతుంది నేను తీసుకుని. ఒక్కొక్కటి నాకు 70 rupees అయితే పడింది. ఇలాంటివి నేను 12 or 15 తీసుకున్నట్టున్నాను సెట్ కింద. సో వీటిల్లో అన్నీ నేను కందిపప్పు, నెక్స్ట్ మినప్పప్పు ఇవన్నీ వేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఈ పైన చూడండి, ఇవన్నీ మనం తాలింపు ఐటమ్స్. మెంతులు, జీలకర్ర, ఇదేంటంటే మొత్తం అన్నీ కలిపి మిక్స్ చేసింది, వెంటనే తాలింపు వేసుకోవడానికి ఉంటుంది కదా అని. ఆవాలు, శనగపప్పు, వాము, హార్లిక్స్. నెక్స్ట్ ఇది చూసారా, తేనె. ఈ తేనె ఏంటంటే మేము రోజు పొద్దున్నే గ్రీన్ టీ తాగుతాము, దాంట్లో వేసుకోవడం కోసం. ఇంకో సీక్రెట్ చూపిస్తారండి. ఇవన్నీ మా ఖాళీ గ్లాసెస్, ఖాళీ గ్లాస్ జార్స్ అన్నమాట. తేనె అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నవి ఏదైనా వేద్దాము అని చెప్పేసి పెట్టా, కానీ మాకు చిన్నపిల్లలు ఉండడంతో భయం వేసి వాటిని యూస్ చేయట్లేదు, అలా పెట్టుంచాను నేను. సో ప్లస్ దానికి ఇదైతే ప్లాస్టిక్దే. ఈ పైన చూడండి, ఇవన్నీ చట్నీస్. మనం ఏదైనా సరే, మేమైతే, మీ సంగతి అయితే నాకు తెలీదు, మేమైతే పచ్చడి ఉంటే చాలు, పచ్చడి పెరుగన్నం ఉంటే చాలు, కర్రీ లేకపోయినా, రసం లేకపోయినా, ఏవి లేకపోయినా అయితే ఎన్ని డేస్ అయినా ఈ పచ్చళ్ళు పెరుగన్నంతో ఉండమన్నా ఉంటాము. అంత ఇష్టం అనమాట మాకు పచ్చళ్ళు అంటే. సో ఇవన్నీ పచ్చళ్ళు, కందిపొడి, కారపొడి, పుట్నాల పొడి, నెక్స్ట్ ఆవకాయ, మాగాయ, గోంగూర, ఉసిరికాయ, ఇవన్నీ అలా డబ్బాలు వెనక్కి పెట్టి ఉంచాను. ఈ 5 అయితే నాకు ప్రస్తుతానికి అందట్లేదు. అవేంటంటే పిండిలు పెడతాను అనమాట, స్టూల్ వేసి తీస్తాను. మన ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి, దోశల పిండి పెట్టుకోవడానికి ఆ డబ్బాలు అయితే యూస్ చేస్తాను నేను. సో ఇది మనం రెగ్యులర్గా యూస్ చేశారు కాబట్టి అన్నీ దీంట్లో పెట్టుకుని ఉంచాను అనమాట, చేతికి అన్నీ ఎలాగా ఉండాలి. నెక్స్ట్ గ్యాస్ బండ. ఈ గ్యాస్ బండ మేము బయటే పెట్టించాము, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు మనకి పైప్ లైన్స్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు. అది 6 months టైం పడుతుందంట రావడానికి. అందుకని వుడ్ వర్క్ లోపలికి కూడా మేము గ్యాస్ పెట్టేలాగా చేయించలేదు. సో ఈ గ్యాస్ అయితే బయటకే పెట్టాము. నెక్స్ట్ ఇంకా వుడ్ వర్క్ విషయానికి వచ్చేసరికి మాకు కావాలని ఈ కలర్ చూస్ చేసాము. స్టీల్వి పెట్టలేదు, బ్లాక్ కలర్ ఇష్టం అని పెట్టామన్నాం కదా. ఇవి ట్యాండమ్ బాస్కెట్స్ అనమాట. ఇప్పుడు స్టీల్ లైన్స్ వచ్చాయనుకోండి, మనకి త్వరగా తుప్పట్టేస్తాయి. ఈ ట్యాండమ్ ఏంటంటే త్వరగా పాడవవు, కానీ స్టీల్ కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువే. ఇది ఎంత, ఒక 40,000 వరకు ఎక్కువైంది, 40,000 వరకు ఎక్కువైంది. సో ఇది కూడా లూజ్గా మనం వదిలేయచ్చు అనమాట, సౌండ్స్ ఏం రాకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకసారి దగ్గరికి రండి. ఫస్ట్ ఇది చూసేద్దాము. ఇటు పక్కన ఉంది కదా, గ్యాస్ పెట్టడం వల్ల నేను తీయట్లేదు, ఇది ఖాళీగా ఉంది, లోపల ఏం లేదు. ఈ గ్యాస్ లేకపోతే పెద్ద పెద్ద డబ్బాలు ఇప్పుడు ప్రస్తుతానికి స్టోర్ రూమ్లో పెట్టాము, ఆ డబ్బాలన్నీ దీంట్లో పెట్టేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇది ఇక్కడ నేను ఏంటంటే గ్లాసెస్ అవి పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దగ్గరికి రండి. ఇక్కడ గ్లాసెస్ అవి పెట్టుకున్నాను అనమాట. ఇవి కనిపిస్తున్నాయా కింద? ఇవి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి లోటాలని, నెక్స్ట్ ఏదైనా స్టీల్ డబ్బాలని దీంట్లో పెట్టుకున్నాను. ఇవి ఏంటంటే గరిట్లు, మనం ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవడానికి, వడియాలని అప్పడాలని యూస్ చేసుకోవడానికి, పూరీలు అవి వేసినప్పుడు యూస్ చేసుకోవడం కోసమని. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్యాండమ్ బాస్కెట్ వల్ల మాకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మేము లాస్ట్ టైము స్టీల్ యూస్ చేసాము. సో అవంతా తుప్పట్టి ఏ కలరు మనకి తుప్పు కలర్ ఉంటుంది కదా, ఆ కలర్లో వచ్చేసాయి. అందుకని ఈసారి అలాంటివి పెట్టించకుండా అవి పెట్టించాము. ప్లేట్లన్నీ వీటిల్లో ఉంటాయి. నెక్స్ట్ ఇట్రండి, ఇవేమో బౌల్స్. మనకి బౌల్స్ యూజ్ అవుతుంటాయి. పిల్లలు ఏంటంటే బౌల్స్లో బిస్కెట్స్ తినడం, షింక్లో వేసేయడం అలా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ తాలింపు వేసుకోవడానికి, నిమ్మకాయలు పిండేది. నెక్స్ట్ ఇదేమో మజ్జిగ చిలుపుకునే కవ్వం. ఇది చూడండి, ఇది మేము గ్రైండర్ కొన్నప్పుడు ఇచ్చారనమాట. సరే ఫస్ట్ టైం ట్రై చేద్దాం కదా అని ఒకసారి ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది పిండి అయితే. ఇంకా అప్పటి నుంచి నేను చపాతీ పిండి చేత్తో అయితే కలపట్లేదు. ఇది మనం ఫిక్స్ చేసేసి గ్రైండర్లో సాల్ట్ వాటర్ అయితే దీంట్లో వేసి ఆయిల్ వేసామంటే పిండి చాలా మెత్తగా అవుతుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలాంటిది ఉంటే పక్కన పెట్టేసుకుంటారు చాలామంది. ఒకసారి మీరు కూడా పెట్టి ట్రై చేయండి, చాలా బాగా కలుస్తుంది చపాతీ పిండి. నెక్స్ట్ ఇవి చూడండి, ఇవన్నీ మనం ఫ్రైలు చేసుకోవడానికి, పెనాలు, దోశలు వేసుకోవడానికి ఇవన్నీ దీంట్లో పెట్టుకున్నాను అనమాట. పెద్ద మూకుళ్ళు అయితే కింద ఉన్నాయి. మనం ఏదైనా పెద్ద ఫ్రైలు అవి డీప్ ఫ్రైలు చేయడానికి ఉంటాయని, స్నాక్స్ అవి చేస్తూ ఉంటాం కదా, వాటి కోసము. నెక్స్ట్ ఇది గుంట పొంగనాలు. ఎప్పుడు మనకి టిఫిన్స్, దోశలు, నెక్స్ట్ ఇడ్లీలు ఇవే కాదు, దోశల పిండితోటి కూడా మేము గుంట పొంగనాలు వేస్తాము. ఆనియన్స్ కలిపేసి పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి గుంట పొంగనాలు అయితే వేస్తాను దీంట్లో. చాలా చాలా బాగా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఇటు వచ్చేసేయండి, ఇవన్నీ స్పూన్స్, గరిటలు అనమాట. వీటిల్లో కూడా మీకు ఎక్కువ ప్లాస్టిక్లే కనిపిస్తూ ఉంటాయి. చట్నీస్లో స్టీల్ స్పూన్స్ అయితే మనం పెట్టకూడదు కదా, అందుకని ప్లాస్టిక్ స్పూన్స్ పెడతాను చట్నీస్లో వాటిల్లో. ఈ స్పూన్స్ కూడా మీరు చూసారో లేదో, నేను ఇవి ఐకియాలో కొన్నాను. ఈ స్పూన్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అప్పుడే ఒక 6-7 సెట్స్ అయితే తీసుకున్నాను. ఇలాగా తీసుకుని కనీసం ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. ఇవి స్పూన్స్ తీసుకుని ఐకియాలో తీసుకున్నాము. ఇప్పటికీ చాలా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ వీటిల్లో మనం డిన్నర్ చేయడానికి, టిఫిన్స్ చేయడానికి వాటికి ప్లేట్స్ అనమాట. ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ ఇవేంటంటే నేను డిషెస్ అవి చేసి యూట్యూబ్లో వాటిల్లో పెట్టడం కోసమని వీటిల్లో ఎక్కువ పెడుతూ ఉంటాను. ఇంకా మనం అన్నాలు అవి తినడానికి కంచాలు. ఇవన్నీ మొత్తం పాల గిన్నెలు, కూర గిన్నెలు అన్నీ దీంట్లో ఉంటాయి. ఇవైతే మా పిల్లలు పాలు తాగడం కోసం అని ఇద్దరికిను. నెక్స్ట్ మా షింక్. ఇదేంటంటే స్పాంజ్. నేను ఎక్కువ మనకి గ్యాస్ క్లీన్ చేయడం కోసం ఈ స్పాంజ్ని అయితే యూస్ చేస్తాను. ఇది చిన్న టిప్పు, ఒకసారి చూడండి. మనం క్లాతులతో చేసి క్లాతులు వేస్ట్ చేయడం కన్నా స్పాంజ్తో చేసామంటే 10 రూపీస్ స్పాంజ్ చాలా రోజులు వస్తుంది మనకి. చాలా చాలా స్మూత్గా కూడా ఉంటుంది క్లీనింగ్ అనేది. ఎక్కువ టైం అనేది అవసరం లేదు మనకి దీంతో క్లీన్ చేయడానికి. నెక్స్ట్ ఒక డస్ట్బిన్ పెడతాను. నెక్స్ట్ ఒక వైపర్ పెట్టుకుంటాను ఇక్కడ, అంతే. ఇంక ఏం పెట్టను అనమాట. షింక్ కింద ఏముందో చూసిద్దాం. ఇది ఒక పెద్ద సరంజామా షింక్ కింద. వీటిలో ఏంటంటే గిన్నెలు తోముకోవడానికి పీచులు, నెక్స్ట్ స్పాంజ్ అన్నా కదా, స్పాంజ్, విమ్, హార్పిక్లు, సర్ఫులు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఆయిల్ క్యాన్ ఇక్కడ పెట్టా నేను. అక్కడ ఆయిల్ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ తీసుకుని దాంట్లో పోసుకుంటాను అనమాట. ఈ బిందె అయితే ప్రస్తుతానికి యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మా వాష్ బేసిన్. ఇది లైట్ వెలుగుతుంది చూడండి. 3 కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి లైట్. నెక్స్ట్ ఇక్కడ మేము 4 మెంబర్స్ ఉంటాము. 4 బ్రషెస్, 4 టంగ్ క్లీనర్స్, హ్యాండ్ వాష్, ఇంకా నాప్కిన్ పెట్టుకోవడానికి. దీని కింద కూడా ఒక పెద్ద సరంజామా ఉంటుంది.
ఇవన్నీ సోప్స్ మనకి, నెక్స్ట్ కంఫర్ట్లు, పేస్ట్లు, బ్రష్లు అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లోను. ఇదంతా ఇదేమో మా హస్బెండ్ కిట్, షేవింగ్ కిట్. సో మనకు అవి సంబంధం లేదు, వాడి జోలికి వెళ్ళట్లేదు. నెక్స్ట్ కిచెన్కి మన నెక్స్ట్ మిక్సీ, ఇది కెటిల్, వాటర్ కెటిల్. మార్నింగ్ టైంలో మేము గ్రీన్ టీ తాగడానికి వాటర్ దీంట్లోనే కాస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇది కూడా మేము వేయించాం అనమాట, కిచెన్ టాప్. కలర్ చూడండి ఎంత బాగుందో. నాకు కిచెన్ టాప్ వైట్ కలర్ కన్నా బ్లాక్ కలర్ ఉంటే చాలా ఇష్టం అనమాట. వైట్ కలర్ ఎక్కువ మాపు ఆగదు అని చెప్పేసి, కానీ లుక్ వైజ్ మాత్రం వైట్ బాగుంటుంది, మనం అది మెయింటైన్ చేయలేము. సో బ్లాక్ అంటే కూడా బాగుంటుంది కాబట్టి ఇది కూడా ఇష్టం నాకు. నెక్స్ట్ ఇది కూడా వుడ్ వర్క్ చేసేటప్పుడు ఇక్కడ కూడా ప్యానెల్ పెట్టించాము. ఈ కలర్ కూడా మేము షీట్ తీసుకొచ్చి వేయించాం అనమాట. దీని మీద ఏం పడినా మనం త్వరగా క్లీన్ చేసేసుకోవచ్చు, త్వరగా పోతుంది. గ్రైండర్ పెడతాను, ఇక్కడ గ్రైండర్ పెట్టినప్పుడు పిండి అది ఇక్కడ చిందుతూ ఉంటుంది అనమాట. సో త్వరగా క్లీన్ అయిపోతుంది. మిక్సీలోంచి ఏమన్నా పడ్డా సరే త్వరగా క్లీన్ అయిపోతుంది. ప్లగ్ బాక్స్, ఈ ప్లగ్ బాక్స్ కూడా మేము ఆలోచించి పెట్టించాము. ఇక్కడ 2 పిన్స్ కావాలి మాకు గ్రైండర్కి. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, బ్రిడ్లర్ ఇచ్చింది ఒకటే బాక్స్ అనమాట, ఇక్కడ ఒకటే పిన్ ఉంది. కానీ మనం ఇవన్నీ యూజ్ చేయాలంటే మనకి పిన్స్ ఎక్కువ కావాలి కాబట్టి ఇక్కడ మేము పెట్టించాము సెపరేట్గా. ఫస్ట్ ఎవరైనా సరే మీరు వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక కూర్చుని ఒక 4-5 వీడియోస్ చూడండి. దాంట్లో మీరు ఏం చేయించుకోవాలనుకుంటున్నారో అన్నీ ఆలోచించండి, ఆ తర్వాతే దిగండి. నెక్స్ట్ ఏంటంటే, వర్క్లన్నీ అయిపోయిన తర్వాత చిన్న మేకు వేయించుకోవాలన్నా మనం బద్దకిస్తాము, ఆ పని అయితే అవ్వదు. చాలామందికి తెలుసు ఆ విషయం. నెక్స్ట్ ఇది పైన, దీంట్లో వచ్చేసి మా పిల్లల స్నాక్స్, మా స్నాక్స్ కూడాను బూందీ. ఈ బూందీ కూడా మనకి గుజరాత్లో అంత టేస్ట్ అనిపించదు ఇక్కడ. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళే, తణుకు వాళ్ళు వచ్చారనమాట, వాళ్ళు ఇవి చేసి అమ్ముతూ ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకున్నా నేను. ఈ ఉత్తినే తిన్న నేను. దీంట్లో ఆనియన్స్, నెక్స్ట్ లెమన్ ఇవన్నీ వేసుకుని, టమాటా అన్నీ వేసుకుని తినడం ఇష్టం నాకు. నెక్స్ట్ దీని పేరు వచ్చేసి ఏంటో చెప్పగలరా? మన వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలీదు, మీరైతే దీని పేరేంటో చెప్పండి, ఆలోచించండి. నేను ఈ లోపు మీకు చూపిస్తాను ఓపెన్ చేసి ఎలా ఉంటుంది అనేది. ఈ లోపు మీరు ఏంటనేది చూడండి. వీటిలో సైజెస్ కూడా చాలా పెద్ద పెద్దగా కూడా ఉంటాయి, ఇప్పటికే మీకు గుర్తొచ్చి ఉండాలి. కానీ చాలా మందికి తెలియదు అనుకుంటున్నా, మాకు కూడా ఇక్కడికి వచ్చే వరకు ఏం తెలియదు. వీటి పేరు బకర్వాడి అంటారనమాట. ఇది స్వీటు కాదు, హాటు కాదు, 2 కలిపి ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఊరు వెళ్ళినప్పుడు మొన్న ఒక 20 ప్యాకెట్స్ వరకు తీసుకెళ్ళాను అందరికీను, చాలా బాగున్నాయి అన్నారు, టేస్ట్ కూడా. ఎప్పుడు ఊరు వెళ్ళినా తీసుకెళ్తున్నాం ఇవి. నెక్స్ట్ చిట్టప్పడాలు, ఇవి కూడా నాకు చాలా ఇష్టం, చిట్టప్పడాలు. దీంట్లో మన హైదరాబాద్ సైడ్ అయితే నాకు తెలీదు, మన పాలకొల్లు, భీమవరం ఇటు సైడ్ అయితే వీటిల్లో ఉల్లిపాయలు పెట్టి, టమాటాలు పెట్టి, నిమ్మరసం పిండి అమ్ముతూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. బండ్ల దగ్గర మన బజ్జీ మిక్సర్లు అవి చేస్తారు కదా, వాళ్ళు చేసి అమ్ముతారనమాట. నేను అవి చేసేద్దామని ఇవి తీసుకొచ్చాను. అక్కడి నుంచి పాలకొల్లు నుంచి మరీ ప్యాక్ చేయించా. చూడండి, ఆల్రెడీ దీంట్లో మొత్తం చాలా పౌడర్ కింద అయిపోయింది. ఈసారి ఇంట్లో ట్రై చేస్తాను నేను. నెక్స్ట్ ఇది నార్మల్ మిక్సర్. ఇవి ఈ పల్లీలు నేను వేయించుకుని పల్లీలు పొట్టు తీసేసి దీంట్లో పెడతాం, మన ఇడ్లీ చట్నీలకి వాటికి యూస్ చేయడానికి ఈజీ అవుతుందని చెప్పేసి. నెక్స్ట్ ఇవన్నీ మా పిల్లలకి మ్యాగీ ప్యాకెట్లు. ఈ పైన చూసారా, ఈ డబ్బాలు భలే క్యూట్గా ఉన్నాయి కదా, చూడండి. కాస్ట్ ఎంత ఉంటుందో చెప్పగలరా? మీకు సైజ్ కనిపించట్లేదేమో, జస్ట్ నా వేళ్ల మధ్యన పెట్టాయి ఇవి. వీటి కాస్ట్ ఎంత ఉందో తెలుసా? 20 రూపీస్ అనమాట ఈచ్ వన్. వీటిల్లో నేను మసాలాలు అవి పెట్టుకున్నా, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, నెక్స్ట్ వంట సోడా, నేను ఉప్పు, బిర్యానీ ఆకు ఇవన్నీ పెట్టాను. ఇందాక చూపించా కదా ఎంటీ డబ్బాలు, ఇవి తేనె బాటిల్స్ అనమాట, ఫుల్ ఉన్నాయి, వాడలేదు. ఇవన్నీ ఏంటంటే మన కలర్స్, ఫుడ్ కలర్స్, నెక్స్ట్ యాలక్కాయలు, వెనీలా ఎసెన్స్, ఇంగు డబ్బాలు. ఇది కూడా ఇంగువ. ఈ ఇంగువని మేము కేరళ వెళ్ళాము, కేరళలో మనకు ఇంగువ తయారు చేసి అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను అనమాట. ఈ చిన్న డబ్బా వచ్చేసి 400 రూపీస్, కానీ చాలా చాలా స్మెల్ వస్తుంది. మనం జస్ట్ లైట్గా ఇంత వేస్తే చాలు, మనం ఇంత స్పూన్ వేస్తాం మామూలుగా ఏ కర్రీలో వెళ్ళాలంటే, జస్ట్ ఇంత వేస్తే సరిపోతుంది. అందుకని అక్కడి నుంచి తీసుకొచ్చాను నేను దీన్ని. సో అవి సన్ రైస్ ప్యాకెట్స్. నెక్స్ట్ ఇటు వచ్చేసేయండి,
ఇవేమో మొత్తం మా మిక్సీ జార్స్. ఇది చూసారా, ఇది ప్రెస్టేజ్, ఇది బ్రెడ్ రోస్టర్ అన్నమాట. శాండ్విచ్ తీసుకోవడానికని తీసుకొచ్చాము. నెక్స్ట్ గాజు కప్పులు, ఇవేమో ఓవెన్ బౌల్స్, ప్లేట్స్, జ్యూస్ గ్లాసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. క్యారమ్ బోర్డ్ పౌడర్స్ అన్నీ ఇక్కడ పెట్టారు మా వాళ్ళు. నెక్స్ట్ ఈ రెండు అయితే ఫస్ట్ ఇది చెప్తాను. ఒక్కపొడి, మా హస్బెండ్ రోజు అన్నం తిన్న వెంటనే ఒక్కపొడి అయితే వేసుకుంటారు. ఈ ఒక్కపొడి కూడా మనకి ఇక్కడ గుజరాత్లో దొరకదు. సో అక్కడ హైదరాబాద్ నుంచి ప్యాకెట్స్ తీసుకొచ్చాను. హైదరాబాద్ కాదు, భీమవరంలో కొన్నాను. భీమవరం నుంచి పావు కిలో ప్యాకెట్స్ తీసుకొచ్చాను. సో కొంచెం అయితే దీంట్లో వేసాము, అయిపోయి వచ్చింది. మళ్ళీ ప్యాకెట్ ఓపెన్ చేసి వేయాలి. నెక్స్ట్ ఇదైతే నాకు చాలా ఇష్టం తెలుసా. ఎక్కడికైనా జర్నీస్కి అది వెళ్ళినప్పుడు మనకు వికారంగా ఉంటుంది కదా, ఆ టైంలో మనం దీన్ని చిన్న ముక్క వేసుకున్నామంటే ఆ వికారం తగ్గుతుంది. మనకు షాప్స్లో అమ్ముతారు. యాక్చువల్గా అయితే నేను ప్రతి సంవత్సరం ఒక 1/2 కిలో కానీ 1 కిలో కానీ నేను ఇవి తయారు చేస్తూ ఉంటానన్నమాట, అల్లం ముక్కలు. మనకి షాప్స్లో అయితే అక్కడ అందర్ సైడ్ భావన అల్లం అని దొరుకుతుంది కదా, దాంట్లో 4 పీసెస్ మాత్రం ఉంటాయి, 20 రూపీస్ ప్యాకెట్. సో ఇది మా పైన. నెక్స్ట్ ఇప్పుడు ఈ కిచెన్ కింద, టేబుల్ టాప్ కింద ఇవి చూడండి, ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు. నెక్స్ట్ మీకు ఒకటి ఇందాక చెప్దాం అనుకున్నాను. ప్లాస్టిక్ డబ్బాలు చూసారంటే నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసాను అనమాట. ఆ వీడియో ఏంటంటే, ఎవరికి ఏమి ఇచ్చినా మర్చిపోతామేమో కానీ పక్కింటి వాళ్ళకి ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తే మాత్రం, గిన్నెలు ఇస్తే మాత్రం మర్చిపోము అని చెప్పేసి వీడియో వచ్చింది. నాకు చాలా జోక్గా అనిపించింది. నిజంగా అదే కదా, మనం వాళ్ళకి గిన్నెలు ఇచ్చాం, ఇంకా మన ఇంటికి రాలేదు, మనం డబ్బాలు ఇచ్చాం, వెళ్ళి తీసుకోవాలి, వాళ్ళు ఇవ్వట్లేదు అని అనుకుంటాం కదా. సో అది చిన్నగా ఉన్నా సరే మనకు గుర్తుంటాయి. పెద్ద ఐటమ్స్ కూడా గోల్డ్ ఇచ్చినా కనీసం గుర్తుండదేమో మనకి, ప్లాస్టిక్ డబ్బాలు గిన్నెలు మాత్రం బాగా గుర్తుంటాయి. నెక్స్ట్ ఈ డబ్బాలన్నీ ఏంటంటే మా పిల్లల స్నాక్స్కి, లంచ్కి, మా హస్బెండ్ స్నాక్స్కి, లంచ్, టిఫిన్స్కి అన్నమాట డబ్బాలన్నీ. సో అవన్నీ ఇక్కడ పెట్టా. ఈ కలర్స్ చాలా బాగున్నాయి కదా, స్మార్ట్లో తీసుకున్నాను. ఇవి 400 రూపీస్ అనమాట. ఇలాగా 2 సెట్స్ తీసుకున్నాను. మిగిలిన ఎవరికొకరికి ఇస్తూ ఉంటాం కదా, అలా ఏదో ఒకటి పెట్టి అలా వెళ్ళిపోయాయి బయటికి. ఇవన్నీ మనం విడిగా స్మార్ట్ నుంచి, డిమార్ట్ నుంచి మంత్లీ అలాగ తీసుకొస్తాం అనమాట, షుగర్ అని అవన్నీ. సో ఇవన్నీ ఆ సామాన్లు, ఎక్స్ట్రా సామాన్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను తీసుకుంటాను. ఇక్కడ మీకు తక్కువే కనిపిస్తున్నాయి అనుకోవచ్చేమో, నేను యాక్చువల్గా మిగతావన్నీ మన ఇంకొక స్టోర్ రూమ్ ఉందన్నమాట. ఆ స్టోర్ రూమ్ ఏంటంటే ఫ్రిడ్జ్ అనమాట. నెక్స్ట్ దీంట్లోనేమో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా డబ్బాస్ తీసుకున్నాను అని, ఇది మీషోలో తీసుకున్నాను అనమాట ఈ డబ్బాలని నేను. సో ఈ డబ్బా వచ్చేసి నాకు 80 రూపీస్ అట్లా అయ్యింది. వీటిలో కూడా నేను పప్పులు, నెక్స్ట్ ఏంటంటే సేమియా ఇవన్నీ వేసుకున్నాను. ఒక 12 or 15 ఉన్నాయి. దీని మీద మూత లేదు, ఎందుకంటే దీంట్లో నేను రోజు వాడడానికి కోసం అని చెప్పేసి గ్రీన్ టీ ప్యాకెట్స్ అయితే పెట్టుకున్నాను. సో మూత అయితే పెట్టలేదు. నెక్స్ట్ హాట్ బాక్సెస్ 2 పెద్దవి, చిన్నవి, రైస్ కుక్కర్స్, ఇడ్లీ కుక్కరు అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో సింపుల్గా ఇలా సెట్ చేసుకున్నా. మనకి హెవీ ప్లేట్స్ అవి మీకు కనిపించలేదు అనుకుంటారు కదా, మొత్తం వీటిల్లో హెవీ ప్లేట్స్ ఏంటంటే నేను పైన స్టోర్ రూమ్లో పెట్టాను, రోజు యూస్ చేయం కదా అని చెప్పేసి. ఫ్రిడ్జ్ వచ్చేసి మన ఇంకొక స్టోర్ రూమ్ లాంటిది ఇదంతా, అందుకోసం ఇంత పెద్ద ఫ్రిడ్జ్ కొనిపించాను నేను. ఇదంతా మొత్తం దీంట్లో శనగపిండి, బియ్యపిండి, మైదా పిండి అవన్నీ దీంట్లో పెట్టించాను. బ్లాక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని బ్లాక్ కలర్ తీసుకున్నా. కానీ ఇంకొకటి మెయిన్, క్లీనింగ్ చేసుకోలేము అనుకునే వాళ్ళు మాత్రం బ్లాక్ కలర్ అస్సలు తీసుకోవద్దు. దాంట్లో గ్లాసీ ఫినిష్ అస్సలు తీసుకోవద్దు. ఫస్ట్ గ్లాసీ ఫినిష్ ఏంటంటే మనకి క్లీన్ చేయకపోతే మనం ఇలా చెయ్యి పెట్టినా సరే ఆ చెయ్యి అంతా అలా పడుతుంది. సో మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వీడియో తీస్తున్నారు మా హస్బెండ్, వీడియోలో కూడా కనిపిస్తున్నారు చూడండి, అంత నీట్గా ఉంది. సో మేము ఇది తీసుకుని 3 years అవుతుంది. 3 years నుంచి బాగా యూస్ చేస్తున్నాం. బాగా అంటే మామూలుగా బాగా కాదు, చాలా బాగా యూస్ చేస్తున్నాం ఎక్కువ దీన్ని. ఇది చెప్పా కదా ఒక స్టోర్ రూమ్ అని, స్టోర్ ఫ్రిడ్జ్ అనమాట. దీంట్లో మనకి ఇది బియ్యం రవ్వ, బియ్యం పిండి బయట పెడితే పాడైపోతున్నాయి అని చెప్పేసి అన్ని దీంట్లో పెట్టాను. ఫ్రిడ్జ్ టూర్ చేసినప్పుడు మీకు ఆ వీడియో అంతా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ చేశారు. కర్రీలు వండి పెడుతున్నానా నేను. నెక్స్ట్ ఫాల్ సీలింగ్ చూడండి. పైన ఫాల్ సీలింగ్ కూడా మేము సిమెంట్ కలర్ థీమ్ అని చెప్పా కదా, సిమెంట్ కలర్ థీమ్తోనే చేపించాము.
కానీ రూమ్లోకి వచ్చినప్పుడల్లా ఇలా చెమటలు కారుతూ ఉంటే మా హస్బెండ్ మీద చాలా కోపం వస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్ పెట్టించలేదు. వాళ్ళైతే ఒక్క నిమిషం ఉంటారా ఫ్యాన్ లేకుండా. ఇప్పుడు చూడండి చెమటలు కారుతున్నాయి నాకు ఈ వీడియో తీసేలోపు. ఫ్యాన్ అయితే లేదు. ఎంత వర్క్స్ ఉంటాయి అసలు లేడీస్కి, కొంచెమైనా అర్థం చేసుకోవాలి కదా జెంట్స్. మీరు ఆ మిస్టేక్ చెయ్యొద్దు ఎవరు. కిచెన్లో కూడా కంపల్సరీ ఫ్యాన్ పెట్టించుకోండి. మీకు గ్యాస్ ఆఫ్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటారేమో. గ్యాస్ ఆఫ్ అవ్వకుండానే మీరు ఏదైనా మిగతా పనులు ఉంటాయి. ఓన్లీ గ్యాస్తోనే కాకుండా కిచెన్లో మనకు చాలా పనులు ఉంటాయి. ఆ పనులు చేసుకునేటప్పుడు ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఇక్కడ మేము ప్యూరిఫైయర్ పెట్టిద్దాం అనుకున్నాము. ఆ ప్యూరిఫైయర్ ప్రస్తుతానికి పెట్టించలేదు. వాటర్ క్యాన్స్లో వాటర్ యూజ్ చేస్తున్నాము. ఆల్రెడీ కనెక్షన్ కూడా ఉందన్నమాట ఇక్కడ వాటర్ కనెక్షను. సో అది పెట్టించాలి. నెక్స్ట్ వచ్చేసి డోర్స్. ఈ డోర్స్ కూడా మేము సిమెంట్ కలర్ థీమ్లోనే మ్యాచ్ అవుతాయి కదా అని. ఇది బ్లాక్ కాదు, సిమెంట్ కాదు, కొంచెం డార్క్ కలర్ అనమాట. అది చెప్పలేను నేను. నెక్స్ట్ డార్క్ గ్రే. నెక్స్ట్ టైల్స్ కూడా బిల్డర్ ఇవ్వలేదు, ఇక్కడ వరకే ఇచ్చారు బిల్డరు. మేమేంటే మీకు లైట్గా తేడా తెలుస్తుంది, ఒకసారి దగ్గరికి రండి. బిల్డర్ ఇక్కడ వరకే ఇచ్చారు టైల్స్. ఈ లైన్కి చాలా తేడా ఉంది చూసారా. ఇదేమో కొంచెం లైట్ కలర్లో కనిపిస్తోంది, ఇదేమో డార్క్ కలర్లో కనిపిస్తోంది. సో మేము సెపరేట్గా వేయించాం ఇటు సైడును, నెక్స్ట్ ఇటు సైడు. ఇవి వేయించిన తర్వాత లుక్ బాగుంది. ఆ లైట్ ఫోకస్ దీని మీద పడడం వల్ల ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి. నెక్స్ట్ ఫ్లోరింగ్ కూడా సిమెంట్ కలర్లోనే ఉంది. కానీ మనం టైల్స్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇల్లు కట్టించుకుంటున్నాము అనుకున్న వాళ్ళు టైల్స్ బెస్టా, మార్బుల్స్ బెస్టా, గ్రానైట్ బెస్టా అని అడిగితే టైల్స్ కన్నా నాకు మార్బుల్స్, గ్రానైటే బెస్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే టైల్స్ అయితే ప్రతిరోజు క్లీన్ చేయాలి మనం. ఒక్కరోజు క్లీన్ చేయకపోయినా బాగోదు. సో మార్బుల్స్ అయితే మనం ఒక 2 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇబ్బంది పడేవాళ్ళు మాత్రం మీరు టైల్స్ని వదిలేసి మార్బుల్ వేయించుకోవడం బెస్ట్. టైల్స్ కన్నా మార్బుల్స్ కొంచెం తక్కువలోనే అవుతాయి, చూసుకోవాలి దాన్ని బట్టి. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. సో ఇది నా ఫుల్ కిచెన్ టూరు. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఉంటే ఇంకా నేను తేడాగా ఏమన్నా ఉన్నాయి, లేదు ఈ ప్లేస్లో ఇది ఉంటే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చూస్తాను. సో ప్రస్తుతానికైతే ఇది మా కిచెన్ టూర్. ప్లీజ్ ఫాలో అవ్వండి వీడియోస్ని. మీరు ఇలాగే కనుక నన్ను సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి వీడియోస్ తీస్తాను. ఓకేనా? బాయ్ ఆల్.